హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి దీప సీమంతం రోజు తిరిగి వచ్చిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలిదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక జ్యోత్స్న అయితే రిపోర్ట్స్ ఈసారి మాత్రం మ్యాచ్ అవ్వలేదని వస్తే అందరికీ అనుమానం ఖచ్చితంగా వస్తుంది. ఆరా తీయడం మొదలుపెడతారు. వాళ్లకి అనుమానం రాకముందే నేను ఇక్కడ్నుంచి వెళ్ళిపోవాలి అని జ్యోత్స్న అయితే నిర్ణయించుకుంటుంది. ఈసారి మాత్రం ఎవ్వరికీ కూడా కనిపించకూడదు, కనిపించకుండా వెళ్ళిపోవడమే కరెక్ట్. ఆ దాసుణ్ణి కూడా చంపేయమని ఆ రోడీలతో చెప్తాను అని అనుకొని ఇక జ్యోత్స్న ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న ఇంట్లోనుంచి వెళ్ళిపోయిన సంగతి ఇంట్లో వాళ్లకైతే తెలీదు. తరువాత రోజు ఇక రిపోర్ట్స్ పట్టుకొని డాక్టర్ అయితే ఇంటికి వస్తుంది. డాక్టర్ హారిక ఇంటికి రావడంతో అప్పుడే ఇక జ్యోత్స్నాని పిలవమని చెప్పి పారిజాతానికి చెప్తాడు దశరథ. ఇక జ్యోత్స్న గదికి వెళ్లేసరికి జ్యోత్స్న అయితే ఇంట్లో ఉండదు. తన బట్టలు, బ్యాగ్ ఏవి కూడా కనిపించవు. అప్పుడే ఇక పారిజాతమైతే కిందకు వచ్చి, దశరథ, జ్యోత్స్న కనిపించడం లేదు, తన బ్యాగ్, బట్టలు కూడా లేవు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలిది ఏం చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, నాక్కూడా చెప్పలేదేంటి అని అనుకొని షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. పారిజాతం చెప్పిన మాటలు విని దశరథ్ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పిన్ని నువ్వు చెప్పేది, జ్యోత్స్న ఇంట్లో కనిపించకపోవడమేంటి అని అంటూ ఉంటాడు. ఏమో దశరథ, నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు, వెంటనే ఫోన్ చేయి జ్యోత్స్నాకి అని పారిజాతమంటుంది. ఇక ఇంతలో దశరథైతే ఫోన్ చేస్తాడు. కాని ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. అలా స్విచ్ ఆఫ్ రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథైతే. ఇక షాక్ అయిపోతూ కుప్పకూలిపోతాడు. ఇక ఇంతలో కార్తీక్, దీపా కూడా వచ్చి, ఏమైంది మావయ్యా, ఎందుకలా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న ఇంట్లోనుంచి వెళ్ళిపోయిందిరా అని శివన్నారాయణ అంటాడు. అప్పుడే జ్యోత్స్న ఇంట్లోనుంచి వెళ్ళిపోయిందా అని అంటూ ఉంటుంది దీప. డాక్టర్ గారు రిపోర్ట్స్ తీసుకొచ్చారు, అవి జ్యోత్స్న ఉండంగానే చెప్పిద్దామని వెళ్లేసరికి గదిలో లేదో, ఏంటి పారు, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు కార్తీకైతే. లేదురా, నా కొడుకు మీద ఒట్టం, నేనసలు జ్యోత్స్న వెళ్లిన సంగతి కూడా నాకు తెలియదు. రాత్రి దాని గదిలోనే ఉంది, ఇంకా నిద్రలేవలేదు అనుకున్నాను, కాని అది ఇలా వెళ్ళిపోతుందని అనుకోలేదురా అని అనంగానే సీసీ కెమెరా అంతా కూడా ఓపెన్ చేసి చూస్తాడు కార్తీక్. దాంట్లో బ్యాగ్ పట్టుకొని జ్యోత్స్న ఇక దొంగలాగా వెనకచూపులు చూసుకుంటూ నక్కి నక్కి ఇంట్లోనుంచి కారు కూడా తీసుకెళ్లకుండా నడుచుకుంటూ క్యాబ్లు అయితే అక్కడ క్యాబ్ రాంగానే వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూసి శివన్నారాయణ, జ్యోత్స్న ఎందుకు ఇలా చేసింది అని అనుకుంటూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సుమిత్ర, జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళిపోయిందండి, నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయింది అని సుమిత్ర కూడా కంగారుపడుతుంది. అప్పుడే ఇక డాక్టర్ అయితే, దశరథ్ గారు, మీకొక విషయం చెప్పాలి, జ్యోత్స్న మీ కన్న కూతురే కాదు అని నిజాన్ని బయటపెడుతుంది. డాక్టర్ అయితే ఇక డాక్టర్ నిజాన్ని బయటపెట్టడంతో అప్పుడే ఇంకా ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది, జ్యోత్స్న మా కూతురు కాకపోవడమేంటి అని అనంగానే ఒక పక్క పారిజాతం కూడా చాలా వణికిపోతూ ఉంటుంది. ఇక పారిజాతమైతే వణికిపోతూ, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని తడబడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో డాక్టర్ చెప్పింది విని సుమిత్ర అయితే, లేదు, నా కూతురు నా కన్న కూతురే, నా కూతురు కాకపోవడమేంటి అని కుప్పకూలిపోతుంది. స్పృహ కోలిపోతుంది సుమిత్ర. ఇక అలా స్పృహ కోలిపోయిన సుమిత్రని హాస్పిటల్కైతే తీసుకువెళతారు. అలా తీసుకువెళ్లిన తర్వాత ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అప్పుడే ఇక కార్తీకైతే పారిజాతం దగ్గరికి వచ్చి, నిజం చెప్పు పారు, జ్యోత్స్నాకి చెప్పకుండా చెయ్యదు, తను ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే, లేదురా, అది ఇంట్లోనుంచి వెళ్ళిపోతున్నట్టు నాకు చెప్పలేదురా, నా కొడుకు మీద ఒట్టేశాను కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎక్కడికి వెళ్ళిపోయావు జ్యోత్స్న అని కోపంతో రెగిలిపోతూ ఉంటాడు కార్తీకైతే. తర్వాత జ్యోత్స్న రౌడీలకి ఫోన్ చేసి, ఇక మా నాన్నతో నాకు పని అయిపోయింది, మా నాన్నని చంపేయండి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక రౌడీలైతే అలాగే మేడం అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రౌడీలైతే దాసుణ్ణైతే చంపడానికి ఇక ప్రయత్నిస్తూ ఉండగా ఇంతలో దాసు అయితే అంటూ ఉంటాడు, మీకు పిల్లలున్నారా అని అడుగుతూ ఉంటే, ఉన్నారు, రేపటి రోజున మీ పిల్లలు కూడా పెద్దయ్యి మీ డబ్బుల కోసమో, ఆస్తి కోసమో, లేకపోతే ఇంక దేనికన్నానో మిమ్మల్ని కూడా ఇలాగే చంపేస్తే మీరేం చేస్తారు అని అడుగుతూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక రౌడీలైతే ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు. తను నా కన్న కూతురు ఆస్తి కోసం నన్ను చంపేయాలని చూస్తుంది అని చెప్పడంతో అప్పుడే ఇక రౌడీలైతే, సర్, మిమ్మల్ని చంపవకపోతే ఆవిడ మమ్మల్ని చంపేస్తుంది సర్ అని అంటూ ఉంటే, ఇప్పుడు నన్ను చంపేయమని తను మీకు డబ్బులు కూడా వేసేసిందనుకుంటా అని అంటూ ఉంటే, అవును సర్, వేసేసింది అని అంటూ ఉంటారు రౌడీలు.
తనకి కనిపించకుండా మీరు ఆ డబ్బులు తీసుకొని ఇక మీరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా నన్ను చంపేశానని చెప్పి వెళ్ళిపోండి, తర్వాత నేను చూసుకుంటాను అని అంటూ ఉంటే, సరే సార్ అలాగే అని చెప్పి రౌడీలైతే ఇక దాసుణ్ణి వదిలేస్తారు. కాని జ్యోత్స్నాకి ఫోన్ చేసి ఆయన్ని చంపేశాం మేడం అని అంటూ ఉంటారు. అక్కడ శవం కూడా దొరకకుండా ఆనవాళ్లు లేకుండా మాయం చేసేయండి అని జ్యోత్స్న అంటుంది. సరే మేడం అని రౌడీలైతే ఇక ఫోన్ పెట్టేసి ఫోనైతే స్విచ్ ఆఫ్ చేసేస్తారు. తర్వాత ఇక దాసు అయితే హాస్పిటల్కి వెళ్తాడు. హాస్పిటల్కి వచ్చిన దాసుణ్ణి చూసి ఇక పారిజాతమైతే, రేయ్ దాసు, ఎన్ని రోజులైందిరా నిన్ని చూసి, ఎక్కడికి వెళ్ళిపోయావురా, ఏమైపోయావురా అని అంటూ ఉంటే, ఇంతలో ఇక డాక్టరైతే ఆపరేషన్ థియేటర్లో నుంచి బయటికి వస్తుంది. వెంటనే బోన్ మ్యారో ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి, లేకపోతే సుమిత్రగారు బ్రతకడం కష్టం అని అంటూ ఉంటే, ఇంతలో దీప వచ్చి, నేనిస్తాను మా అమ్మకి, బోన్ మ్యారో ఇస్తాను డాక్టర్ అని అంటూ ఉంటుంది. నీకేమన్నా పిచ్చిపట్టిందా, అసలేమనుకుంటున్నావు నువ్వు, నీ కడుపులో బిడ్డ చనిపోయినా పర్వాలేదు, నా తల్లి బ్రతకాలి అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే దశరథైతే, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు దీప బోనుమ్యారో ఇవ్వడమేంటి, దీపకి సుమిత్రకి రక్త సంబంధమే లేదు కదా అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే, ఉందన్నయ్యా, రక్త సంబంధం లేకపోవడమేంటి, దీపే మీ కన్న కూతురు, జ్యోత్స్న నా కన్న కూతురు అని దాసు నిజా బయటపడతాడు. అప్పుడే అది విని పారిజాతం ఒక్కసారే షాకైపోతూ ఉంటుంది. ఇక దశరథ, శివన్నారాయణ, ఏం మాట్లాడుతున్నావు దాసు నువ్వు, జ్యోత్స్న నీ కూతురేంటి, దీప మా కూతురేంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక దాసు అయితే ఇలా అంటూ ఉంటాడు, అన్నయ్య, దీప పుట్టినప్పుడే వదిన మా ఆవిడ ఇద్దరూ ఒకే రోజు ప్రసవించారు. ఆ రోజు మా అమ్మ మీరు నాకు ఆస్తి రాయలేదని శివన్నారాయణగారి మీద కోపంతో ఆ రోజు బిడ్డల్ని మార్చేసింది. దీప కుబేర దగ్గర ముత్యాలమ్మపురంలో పెరిగింది. జ్యోత్స్న మీ ఇంటి వారసరాలుగా పెరిగింది. కాలం చాలా త్వరగా వచ్చేసి రక్త సంబంధం అనేది విడిపోదని నిరూపించడానికి దీప చివరికి సుమిత్ర వదిన్నని కాపాడి మీ ఇంటికి చేరి అలా మీకు దగ్గరయింది అని నిజాల్ని బయటపెడతాడు. అది విని ఒక్కసారే శివన్నారాయణ కోపంతో రెగిలిపోతాడు. నా కుటుంబానికి ఇంత అన్యాయం చేస్తావా, పనిమనిషిగా ఉన్న నిన్ను పెళ్లి చేసుకొని నీకొక జీవితాన్ని ఇస్తే నువ్వు చేసే పనిదా, నిన్నసలు ఏం చేస్తానో చూడు అని పీక నొక్కబోతాడు పారిజాతాంది. నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే అని అంటూ ఉంటే, అప్పుడే ఇక పారిజాతంతో అంటూ ఉంటాడు దశరథ, పిన్ని, నిన్ను ఎప్పుడూ కూడా తల్లిలాగే చూసుకున్నాము, కాని నువ్వు ఇంత ద్రోహం చేస్తావని అనుకోలేదు పిన్ని. చివరికి నువ్వు పెంచి ఈ ఇంటికి యువరాణి చెయ్యాలనుకున్న నీ మనవరాలే నీ కన్న కొడుకుని చంపాలని చూసింది అని నిజాన్ని బయటపెడతాడు దశరథ. ఇక ఆ మాట విని ఒక్కసారే పారిజాతం షాకైపోతూ, రే ఏంట్రా ఇదంతా, దాసు, ఆ రోజు జ్యోత్స్న నిన్ను తలమీద కొట్టి చంపాలని చూసిందా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఆ రోజు నా కూతురే, నేను నిజాన్ని బయటపడతానని నా తలమీద కొట్టి నన్ను చంపాలని చూసిందమ్మా, కాని ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నీకు చెప్పలేదు. ఇప్పుడు కూడా కిడ్నాప్ చేసి తను వేరే దేశం వెళ్ళిపోతూ మళ్లీ నా ద్వారా నిజమే ఎక్కడ బయటపడిపోతుందా అని నన్ను రౌడీలతో చంపించాలని చూసింది. రౌడీలు మంచి మాటలతో వాళ్లు మారి నన్ను చంపేశామని జ్యోత్స్నాకి అబద్ధం చెప్పి ఆ తర్వాత నన్ను వదిలేశారు. అప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అని దాసు అయితే చెప్తాడు. ఇక దాసు మాటలు విని అప్పుడే ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతమైతే. ఇక పారిజాతం శివన్నారాయణ్ణి, నన్ను చంపేయండి, నాలాంటి దుర్మార్గురాలు బ్రతకడానికి వీలులేదు, ఆ జ్యోత్స్న ఇంటికి తెగిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదండి, నన్ను చంపేయండి, ఆ దుర్మార్గురాల్ని ఇన్ని రోజులు మీ ఇంటి వారసరాలుగా ఉంచినందుకు నేను చేసిన పాపానికి నన్ను చంపేయండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక కార్తీకైతే, తాతా, పారు తన కొడుకుని నువ్వు చిన్నచూపు చూశావని నీమీద కక్షతోనే కోపంతోనే ఇలా చేసింది, కాని అలాగని ఎవ్వరిని కూడా హింసించాలని అనుకోలేదు, ఒక లా స్థాయిలో ఉండాలని అనుకుంది. ఇప్పుడు పారు పూర్తిగా మారిపోయింది, తనలో మార్పు వచ్చిందని నాకు స్పష్టంగా తెలుస్తుంది, తనని క్షమించేయి తాతా, క్షమించేయి అని అంటూ ఉంటాడు కార్తీకైతే. అప్పుడే ఇక దీప అయితే, నా కడుపులో ఉన్న బిడ్డని నన్ను చంపినా పర్వాలేదు, మా అమ్మని కాపాడండి డాక్టర్ అని అంటూ ఉంటే, అప్పుడే దశరథ, అమ్మా దీపా అని అంటూ దీపని పట్టుకొని ఏడుస్తాడు. అప్పుడే కళ్లముందే కన్నకూతురు తిరుగుతూ ఉన్నా కన్నకూతుర్ని వంటమనిషిలాగా వంటపని చేయించుతూ పరాయిదాన్ని పరుపుల